నమస్తే. టిఎస్పి దండోరా న్యూస్. తెలంగాణ సప్పుడు ప్రజా దండోరా వార్తలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల నుండి కానుకుట్ట గ్రామం వరకు ఈ రోడ్డు కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే వర్గీయులకు సంబంధించి వీరికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటా శ్రీనివాస్ వర్గానికి సంబంధించి వీరిద్దరి మధ్య ప్రెస్ మీట్ పెట్టుకొని ఒకరిపై ఒకరు 10 సంవత్సరాల కోలే మీరేం చేశారంటూ వారు, మా నాయకుడు చేసేపటికే ఇంతవరకు వచ్చిందంటూ వీరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వివాదాలు నడిపించుకుంటున్నారు. మంచిది కాదు. కేసీఆర్ ఏం చేసినంటే ఇవన్నీ చరిత్రలో సుక్కు రాయొచ్చు. మీరు 2 సంవత్సరాలు ఏం చేసిరాయంటే రమ్మంటున్నాం మేము. అయ్యా కాటా శ్రీనివాస్ గారు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ఎమ్మెల్యే గారి మీద. నువ్వు నీ సొంతంగా ఇన్ఛార్జే కదా. నువ్వు ఈ గ్రామంలోనన్నా నీ సొంతం పైసలు పెట్టానన్నా బోరేసినావా, ఇప్పుడు కట్టించినావా అని అన్ని వర్గాలను కలుపుకోపోయినటువంటి కేసీఆర్ గారిని ఇలా మీరు మాట్లాడుతూ ఉంటే అనుకో సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఈ భాషను మానుకో. ఎవరైనా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడతారా అని అందరూ రమ్మని జగ్గారెడ్డి గారిని సవాల్ ఇస్తున్నారు. నీకు పేద పట్ల పేదల కోసం మాట్లాడుకుంటాం వల్ల జగ్గారెడ్డి గారు మీరు మా 109 రైతులు అల్లాడుతున్నారు. ఒక్కనాడాలు ఎందుకు వస్తలేవు అని మీరు మరి వాళ్ళు 10 సంవత్సరాలు అధికారం ఉండి మరి గుమ్మడిదాల నుంచి కానుకుంట రోడ్డు ఎన్నో రోజులు మరి చాలా దీనావస్థలో ఉండే. మరి ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయినాయి మరి నా పత్రికా సోదరులకి తెలుసు అందరికీ. మరి దాని మీద మరి వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు 10 ఏళ్ళు. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు సర్పంచులు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు వాళ్ళే ఉన్నారు. మరి ఇక్కడ గుమ్మడిదాలకు వస్తే మరి గోవర్ధన్ రెడ్డి వాళ్ళ నాన్ననే సర్పంచ్గా ఉన్నాడు. అక్కడ అనంతరంకి వస్తే వాళ్ళ తమ్ముడే సర్పంచ్గా ఉన్నాడు. మరి ఏనాడు పట్టించుకోనోడు మరి ఈ ప్రభుత్వంలో మరి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాక మరి మేమందరం మా నాయకులమందరం కలిసి మరి మన ఇన్ఛార్జు కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న దగ్గరికి వెళ్తే మరి తను మన మినిస్టరు దామన్న దగ్గర తీసుకెళ్ళి మరి అక్కడ ఆర్ఎన్బి శాఖ మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించి సానుకూలంగా స్పందించి ఈరోజు ఏదైతే మంజూరు చేసిండో మరి అది మేమే చేసుకున్నామన్నట్టు గొప్పలు చెప్పుకుంటాము. సిగ్గుసేటు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఏనాడు వాళ్ళే ఎమ్మెల్యే ఉండే, అతనే ఉండే. ఎలక్షన్ టైంలో నా సొంత డబ్బులు పెట్టాయినా ఏమన్నా లేకపోతే దోసుకొచ్చాయని ఇస్తా అన్నాడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మరి అది మేమే చేసుకున్నామనేది వాళ్ళు ప్రకటించుకోవడం మాత్రము సిగ్గుచేటు. కనీస కృతజ్ఞ భావంతోటన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరి గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపకుండా, మరి సహకరించిన మినిస్టర్కు ధన్యవాదాలు తెలుపకుండా ఇలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు ముఖ్యమైన ప్రెస్ మీట్ పెట్టడం ఏదైతే బీఆర్ఎస్ నాయకులు అబద్ధాల ప్రెస్ మీట్ ఏదైతే జరిగిందో నిన్న కంటి కనబడ్డ తెలిసింది. మరి గతంలో 10 ఏళ్ల పాలనలో ఏం చేసిరనేది వాళ్ళందరికీ ఎరుక. మరి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల లోపటనే ఇంత మంచి పనులు జరుగుతూ ఉంటే ఓర్వదాలక కడుపు ఉబ్బి వాళ్ళు చేస్తున్న ఏదైతే అబద్ధాలు అది నడుస్తుందో అది కరెక్ట్ కాదు. మరి మీ పాలనలో ఏదైతే ఉన్నదో గతంలో మా ఎమ్మెల్యే గారు గుమ్మడాల నుంచి కానుకుంట వరకు మా సొంత నిధులతో వేస్తామని పెద్ద టెంట్లు వేసి పెద్ద మైకులు పట్టుకొని చెప్పారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక కాటా శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ గారు ఉండి దగ్గర తీసుకెళ్ళి మినిస్టర్ గారు దగ్గర తీసుకెళ్ళి ఈరోజు రోడ్డు శాంక్షన్ చేస్తే మేమే చేసామని మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రెండో విషయం బాగా గుర్తుపెట్టుకో, కాటా శ్రీనన్న గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఆయన చేసిన నిరుపేదలకు ఎన్ని గణం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. 10 ఏళ్ల నుంచి ఎవరెవరికి ఎన్ని రకాలుగా చేసిందో మాకు తెలుసు. మీరు వెళ్ళి చూడండి, గ్రామాలలో చూడండి. ఒక బోర్ వేయలేనంటాం విడానికి చూడు. కాన్సెన్స్ లెవెల్లో ఎన్ని బోర్లు వేయించినామో, ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చినామో, ఎక్కడెక్కడ ట్యాంకులు అట్టించామో మాకు తెలుసు. మీకు ఏమేరక నీ సొంత నిధులని బొందలో పెట్టుకో. సిఎస్ఆర్ నిధులు తెచ్చి ఏం చేసినాం అనేది గతంలో మేము ఎన్నిసార్లు నిలదీసినామో మాకు తెలుసు. సిఎస్ఆర్ నిధులు తెచ్చి ఆడగుడి కట్టినాం ఈడాన్ మళ్ళీ ఎక్కడి సిఎస్ఆర్ నిధులు
మా ప్రాంతంలో ఉన్న 500 కంపెనీలకు సిఎస్ఆర్ నిధులు తీసుకొని కోట్ల రూపాయలు అక్కడ పెట్టి ముష్టి పడేసినట్టు 10 రూపాయలు 20 రూపాయలు ఆడాడ పడేసి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు నువ్వు మాట్లాడేది మా నాయకుడి గురించి బిడ్డ కబర్దారి చేసుకో. మళ్ళీ ఒకసారి మా నాయకుని గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడితే ఈసారి తగిన చర్యలు తప్పదని కూడా మరొకసారి చెప్పడం జరుగుతుంది. అంత సిగ్గుదప్పిన పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ, అంత సిగ్గుదప్పిన పార్టీ నాయకులు మీ కేసీఆర్, మీ హరిరావు, మంత్రులు మీరే ఉన్నారు, ముఖ్యమంత్రులు మీరే ఉన్నారు. పాపం ఇక్కడ కాన్పుట కావచ్చు, వీరెడ్డిపల్లి కావచ్చు, రామరెడ్డిపల్లి కావచ్చు, నిజంగా అనంతారం కావచ్చు, ఎన్ని పూసలు కదిలిపోయినాయి 10 సంవత్సరాలు. 2 ముగ్గురికి యాక్సిడెంట్లు అయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. మీకు సిగ్గు లేకుండా 10 సంవత్సరాలు ఇట్లా వండుకొని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ప్రపోజల్ పెడితే ఈరోజు మంది పెళ్లిలో మొగడు పానం చేసినట్టు మంది పెళ్లిలో మొగడి మీద పానం చేయటం కాదు. నీ గవర్నమెంట్లో నువ్వు చేస్తే నువ్వు గొప్పడం అవుతావు, మా దాంట్లో మేము చేస్తే నువ్వెట్లా గొప్పడం అవుతావు. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అంటే పడంచేరు నియోజకవర్గాల్లో ప్రతి ఇయర్లో 1500 నుంచి 1600 కోట్ల రూపాయలు వస్తున్నాయి. మీకు అందరికీ తెలియదు. 1600 కోట్ల రూపాయలు వస్తే ఇక్కడికెళ్ళి ఇదే ఈ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ హరీష్ రావు గారు మీకు గజ్వేల్ తీసుకుపోతాడు, నా ఏరికి సిరిసిలకు కూడా పోతాడు, సిద్దిపేటకు కూడా పోతాడు, మళ్ళీ కరీంనగర్ కూడా పోతాడు. ఇక నీ కాందానికి నారాయణ ఎవరు లేడా, ఇక నీ కాందానికే పోతాయి ఫండ్స్ మొత్తం. ఆనాడు ఫండ్స్ తీసుకోపోతుంటే ఇక్కడున్న ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు, ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ ఉన్నాడు, మాట్లాడొద్దు అనుకున్నా, కానీ నిన్ను టీఆర్ఎస్ నాయకులు మా నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గురించి మా దామోదర్ నాయకుల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఈరోజు మైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు నవరంధ్రాలు మూసుకొని కోట్ల రూపాయల నియోజకవర్గాలు పోతుంటే ఈ రోజు నీకు బాధ అనిపించలేదా? మన కలెక్టర్ ఆఫీస్లో పోయి మాట్లాడుతున్నావు సిఎస్ఆర్ ఫండ్స్ కావాలి. ఆ రోజు తెలియదు నీకు ఫండ్స్ కూడా పోతుంటే, ఆ రోజు నియోజకవర్గం ఫండ్స్ 100 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గాలు పోతుంటే ఇంట్లో అనుకున్నావా? ఏం చేస్తున్నావు? ఆనాడు నువ్వు చేసిన తప్పే ఈనాడు కూడా జరుగుతున్నది. ఈనాడు ఈ నియోజకవర్గంలో జిల్లాలో నడుస్తున్న డెవలప్మెంట్ ఆనాడు జిల్లాలు దాటిపోయింది. అట్లా కాదు ఈరోజు మా మీద మాట్లాడి ఫండ్స్ గురించి మాట్లాడుతుంది. కొట్టాలి, గొర్రెలు కాసేటోళ్ళు గొర్రె కాయాలి, చేపలు పట్టేటోళ్ళు చేపలే పట్టాలి. కానీ మా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదురా నాయన. బడుగుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, అట్టడుగు వర్గాల పార్టీ, అణగారిన వర్గాల్ని అత్యున్నత స్థాయి తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే 145 సంవత్సరాల సంది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నడవగలుగుతుంది, రాజ్యం ఏలగలుగుతుందంటే బడుగు బలహీన వర్గాలతోని అటాచ్మెంట్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏలగలుగుతున్నది. టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదు, మేమే చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళెవరు, హరీష్ రావు మంత్రి వాళ్ళెవరు, ఎమ్మెల్యే వాళ్ళెవరు, మరి ఈ రోడ్డు ఒక గుంత మట్టేసిన పాపాన లేదు. సర్పంచ్ ఇక్కడ సర్పంచ్ వాళ్ళే, అక్కడ సర్పంచ్ వాళ్ళే. ఒక ట్రిప్పు మొరం గుంతలు ఇక్కడ మనం ఎన్నోసార్లు చూస్తున్నాం. బీజేపీతో చూసాం, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు బీఆర్ఎస్ నాయకులు కూడా చూస్తాం. ఒక గుంతల మట్టేసే దాఖలు లేవు. మరి ఈరోజు మా ప్రభుత్వం 7,20 లక్షల రూపాయలు మరి కాటా శ్రీనాథ్ దగ్గరికి వెళ్తే 4 సార్లు ప్రపోజల్ పెట్టడం జరిగింది మంత్రి గారి దగ్గరికి. మరి అదేవిధంగా ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మేము శాంక్షన్ చేసి మరి మా ప్రభుత్వంలో మేము కాటా శ్రీనాథ్ దొరకపోయి 4 సార్లు తీసుకుపోయి మంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చి మాకన్నా ముందే ప్రెస్ మీట్ పెట్టి మంత్రి గారు తీసుకొచ్చి కొబ్బరికాయ కొడతామని తెలియగానే మేమే చేసినాం, బీఆర్ఎస్ నాయకులమే చేసినామని చెప్తే 10 సంవత్సరాల నుంచి మీరు చేసే ఉంటే ఎందుకు వేయలేదు? 10 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ మంత్రులు ఎవరు కదా, ఎందుకు చేయలేరు? మళ్ళా చేయలేరు కదా. మరి మా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ, బడుగు బలైన పార్టీ, ఇంద్రమ్మ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ అనగానే జరిగినటువంటి ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వీళ్ళ స్థాయి ఏందో మర్చిపోయి మాట్లాడడం గిట్ట జరుగుతుంది. ఎందుకంటే ఓ నాయకుడు రేవంత్ రెడ్డి దాకా పోయి మాట్లాడుతుంది. ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడుకుంటే మంచిది. మీరు చేసే పనులేంది, మీ విధానం ఏందో ప్రజలకు తెలుసు, మా అందరికీ తెలుసు. కానీ ఒక నాయకుని మీద మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలి. అవగాహన తప్పి మాట్లాడితే ఘోరంగా ఉంటుంది. ఈరోజు దానికి మామూలుగానే మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటివి ఏమైనా జరిగితే దానికి తగ్గట్టే మేము గిట్ట చెప్తాం. ఆయన మాట్లాడుతూ
రేవంత్ రెడ్డి గారి గురించి ఒకటి మాట్లాడారు, మన మినిస్టర్ దామన్న గురించి మాట్లాడారు. ఆయనకు కావాల్సిందేంది? పనులు. గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈయన చెప్తే వచ్చేటి కావు నిధులు. రోడ్డు గురించి మాట్లాడిండు, రోడ్డు శాంక్షన్ అయ్యింది. పటంచెరు కాన్స్టెన్సీలో 4 రోడ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఒకటి గుమ్మడిదల టు నూతన్కల్ వరకు అయింది. ఇది కాట సీనన్న గారు ఎంబడుండి మేమందరం అడగడం మూలాన దామన్న దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఖచ్చితంగా ఇవి కావాలంటే రోడ్లు పెట్టియడం జరిగింది. అవి శాంక్షన్ కావడం జరిగింది. దాని గురించి వీళ్ళు తొందర ఎందుకు పడుతున్నారు అంటే దెబ్బ వచ్చారు, కొబ్బరికాయ కొడితే మేము చేయలే అనుకోగల అన్న ఉద్దేశంలో వాళ్ళు తొందర పడుతున్నారు. ఎంత తొందరపడ్డా గవర్నమెంట్ ఏది ఉందో వాళ్ళే చేస్తారని జనానికి తెలుసు. మీరు ఒట్టిగా డబ్బాలు కొట్టుకుంటే అది వచ్చేది కాదు, పోయేది కాదు. ఇంకోటి ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయన్న ఉద్దేశం వాళ్ళకు ముందు జాగ్రత్త పడుతున్నట్టు. మీరు ఎంత జాగ్రత్త పడ్డా నిన్న మాట్లాడుకుంటూ సర్పంచులని గెలిచినామని చెప్తుండు. మీరు 4 సర్పంచులు గెలిస్తే ఒక కానుకుంట విలేజ్కి సరిపోవు అవి. ఆ ఓట్లని కలిస్తే ఒక కానుకుంట విలేజ్. ఎందుకంటే మేము 4 గెలిచినాం, 5 గెలిచినాం, డబ్బా కొట్టుడు కాదు. నీ ఓటు బ్యాంకు ఎన్ని ఓట్లతో ఎవరు గెలిచిరా అనేది చూడాలి. ఫస్ట్ సర్పంచులన్నీ మేమే గెలిచినామని చెప్తున్నావు, అది కాదు, చూసుకొని మాట్లాడాలి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలు చేస్తలేరు, మేము అడుగుతూ వస్తలేరు అన్నాడు. మేము 2002లో దాన్ని ప్రపోజల్ పంపింది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మీకు తెలుసు. 22లో కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పంపింది, మీరు అధికారంలో మీకు తెలుసు. ఈరోజు అదే ప్రపోజల్ను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయిన దాంట్లో 5 మంది కమిటీ వేసింది. గుమ్మడిదల్ల కుమార్ గౌడ్ ఉన్నాడు, గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు ఒక కమిటీలో. తెలియదు ఆయన అడగాలి కదా, రైతులకు భూములు ఇయ్యనియం మేము కమిటీలు ఉండమని చెప్పాలన్నా చెప్పొద్దా? ఆయన తెలియలే భూముల గురించి. కమిటీలో మీరే ఉంటారు, అన్ని మీటింగులు మీరే అటెండ్ చేస్తారు. ఈరోజు వచ్చి రైతులకు అన్యాయం జరిగిందంటారు. అన్యాయం ఎట్లా చేసిర్రు? ఏం జిన్నారంలో చేసినట్టు చేసిర్రా? ఏమన్నా గుమ్మడిదల 29,50,000 రూపాయలు ఎకరకు రైతుకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అసైన్డ్ భూమి తీసుకుంది. అదే జిన్నారంలో పైసలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇంకేం లేదు. ప్లాట్ ఇస్తామన్నారు, 600 గజాలు ఇస్తామన్నారు, ఏం కాలే. ఏదున్నా సబ్జెక్టుగా మాట్లాడితే మాకిట మంచిగా ఉంటుంది, చూసేటోళ్ళకి నిమ్మలం ఉంటుంది. కానీ అవగాహన ఉందా లేకనా మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే మాకిట నోరుంది, మాకు మాట్లాడనీకి వస్తుంది. ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, నేను సంపాదిస్తున్నా, ఖర్చు పెడుతున్నా అనేది కాదు. నీది ఒక కంపెనీ గుమ్మడిదల్లో 1-2 కంపెనీలు ఉన్నాయి. అదే పక్క కంపెనీ వాడు గుమ్మడిదలకు సిఎస్ఆర్ నిధులు ఇస్తాడు. నువ్వు ఆ సిఎస్ఆర్ నిధులు ఇవ్వవు, నీ సొంత నిధులకు వాడుకుంటావు. ఏమన్నా అంటే నా సొంత పైసలు అంటావు. అదే పక్క కంపెనీ మీద డిమాండ్ చేస్తావు సిఎస్ఆర్ నిధులు కావాలని. మరి నీ కంపెనీ మీద డిమాండ్ ఎవరు చేస్తలేడు కాబట్టి నువ్వు నిమ్మలంకుంటున్నావు. సరే, ఇప్పటి నుంచి మొదలు పెడితే మరి ఏముంటుందో ఏం లెక్కనో తెలుస్తుంది. ఇలా మాట్లాడే ముందు అవగాహనతో నేర్చుకోవడం మంచిది. ఆయన ఏదున్నా ధనాదాన్ ఏదో సీనన్న గురించి మాట్లాడుతుంది. సీనన్న స్థాయికి నీ స్థాయికి అవగాహన లేదు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కొంత సబ్జెక్టును చూసుకొని మాట్లాడు.